హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఒకసారి చెక్ చేద్దాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మళ్ళీ కింద కామెంట్ బాక్స్లో మీకు ఎంత మట్టుకు రిజల్ట్ అవుతుందో మీరు కింద రాయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? శ్రీమాత్రే నమః. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గారిని చూస్తున్నాం. యూనివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది, వాళ్ళకి ఎలా గడవబోతుంది, ఈరోజు మీరు గైడెన్స్ ఇస్తున్నారు. శ్రీమాన్ వెరీ గుడ్, సూపర్. వన్ సెకండ్, కనిపిస్తున్నాయి కార్డ్స్. ఓకే, గతంలో మీరు బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ది లవర్స్, పేజ్ ఆఫ్ కప్స్, 7 ఆఫ్ వ్యాండ్స్. మీరు గతంలో మీకు కావాలనుకున్న పర్సన్ని కానీ మీ పర్సన్ కానీ మిమ్మల్ని దూరంగా పెట్టేసేసి, ఇది కొంతమందికి ఇది కార్మిక్ సిచ్యువేషన్ అండి, కార్మిక్ బాండ్. ఆ పర్సన్తో మీరు దూరంగా ఉన్నా, మీ పర్సన్ మీతో దూరంగా ఉన్నా, మీరు ఏది ఓపెన్ అప్ అవ్వకుండా, ఇష్టమని ఏది మనసులో ఉన్న మాట చెప్పకుండా, మీకు మీరు కానీ మీ పర్సన్ కానీ దగ్గర అయ్యి అవ్వనట్టుగా, మాట్లాడినట్టుగా మీరు అలా ఉండుంటే, మీకు ఆ పర్సన్ మీకన్నా చిన్న వ్యక్తి మీకు ప్రపోజ్ చేసుంటే, ఆ పర్సన్ మళ్ళీ మీరు ఆ పర్సన్తో మీరు బిగినింగ్ చేయబోతున్నారు. ఓకేనా? మీరు మాత్రం మీరు ఎవరితో మాట్లాడకుండా మీ చుట్టూ మీరు బౌండింగ్ సెట్ చేసేసుకొని మీలో మీరే ఉన్నారు, మీలో మీరే అవేక్నింగ్ అవుతున్నారు. మీ పర్సన్ దగ్గర నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకేనా? ఓకే, మిమ్మల్ని దూరం పెట్టినందుకు మీరు ఈరోజు ఇలా ఎందుకు నేను ఏది చెప్పినా, నా మనసులో మాట చెప్పినా ఓపెన్ అప్ అవ్వకుండా, నాకు ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్గా తనుండి, సైలెంట్గా మీరున్నారు, మీ పర్సన్ సైలెంట్గా ఉన్నారు, మీరు సైలెంట్గా ఉన్నారు. దేనికి సమాధానం లేదు. ఒక ఊర్లో ఉన్నా, ఒక చోటే ఉన్నా, ఒక దగ్గర వర్క్ చేస్తున్నా కూడా ఒకరినొకరు మాట్లాడుకున్నట్లేదు, మౌనంగా ఉన్నారు. మీ పని మీరు చూసుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. మీరు ఈరోజు అవన్నీ జ్ఞాపకాలు చేసుకుంటున్నారు. ఎన్ని రోజులు ఇలా ఉండాలి, ఎన్ని రోజులు ఇలా ఓపెన్ అప్ అవ్వకుండా ఉంటుంది సరే అని చెప్పేసి మీరు మాట్లాడుకుంటూ, మీలో మీరే ఆలోచించుకుంటూ, గతంలో జరిగినవన్నీ, తనతో గడిపినవన్నీ మధుర క్షణాలు కానీ ఏదైనా సరే, వాటెవర్ ఏదైనా సరే అవి ఆలోచిస్తూనే ఉంటారు. ఈరోజు ఆ ఆలోచనలతో చాలా బడన్ అవుతుంది మీ మనసు.
చాలా చాలా బర్డెన్ అవుతుంది. ఆఫీస్లో వర్క్ కానీ, ఇంట్లో వర్క్ కానీ, మీ ఆలోచనలు కానీ, వాటి వల్ల ఏదైనా సరే ఈరోజు ఆ ఆలోచనలతోనే ఉండిపోతారు. ఏంటి నేనైనా ఒక స్టెప్ తీసుకోవాలా, నేనైనా కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలా, ఇలా ఎన్ని రోజులు ఎంత కాలం అని చెప్పేసానని మీరు ఆ విషయంలో వర్క్ మొదలు పెడతారు. చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమంది ఆ విషయం కోసం ఆలోచిస్తుంటారు, ఆ విషయంలో కొంచెం వర్క్ మొదలు పెడుతుంటారు. ఎనీవే ఏదైనా సరే కొంతమంది జాబ్లో చాలా సీరియస్గా చేస్తున్న జాబ్లో కానీ, వర్క్లో కానీ సీరియస్ పట్టుదల, కొన్ని సీనియర్స్ పట్టుదలతో కొంతమంది ఉంటారు వర్క్ విషయంలో, కొంతమంది రిలేషన్ విషయంలో పట్టుదలతో వస్తారు, ఖచ్చితంగా వస్తారు అన్న నమ్మకంతో. ఏదేమైనా సరే నేను ఒక స్టెప్ తీసుకుంటాను, నేను ఒక కాల్గా మెసేజ్గా చేస్తాను, నేనే మాట్లాడతాను, ఎలా ఉంటుంది రిజల్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. ఓకేనా? ఎనివే మీకన్నా చిన్న పర్సన్ అయ్యి ఉండాలి అని అన్నసరి కదా, ఆ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఆల్రెడీ కొంతమందికి వచ్చే ఉంటుంది. ఆల్రెడీ మీరు మీకు ఇవాళ రేపు ఖచ్చితంగా వస్తుంది. వర్క్ విషయంలో కూడా మీరు ఊహించినంత కాకుండా కొద్దిగా గొప్ప వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. కొంచెం డబ్బు పరంగా కొంచెం స్టార్ట్ అయితే అవ్వడానికైతే సిద్ధంగా ఉంది. లవ్ అయినా సరే, వర్క్ అయినా సరే ఈరోజు మీకు బెటర్గా ఉంటుంది. మళ్ళీ కొత్తగా పాతదంతా క్లోజ్ చేసేసుకొని కొత్తది మళ్ళీ మీరు న్యూ బిగినింగ్ చేస్తారు, జీరో నుంచి స్టార్ట్ చేస్తారు. గతాన్ని లిమిట్ వదిలేసేస్తారు, వదిలేసేసి కొత్తగా న్యూ బిగినింగ్ చేస్తారు, కొత్తగా న్యూ బిగినింగ్ చేసేస్తారు. ఓకేనా? కొత్తగా న్యూ బిగినింగ్ చేసేసేస్తారు. మీరు ఆలోచించిందంతా, మీరు ఆలోచిస్తున్నది కానీ, మీరు ఏదనుకున్నా కూడా మీ కొత్తగా ఆలోచనలు, వర్క్ విషయం కొత్తగా ఉంటుంది, మీ పర్సన్ కొత్తగా ఉంటారు. వాటెవర్ ఏదైనా సరే కొత్తగా అయితే చాలా ప్యాషనెట్గా మీరు స్టార్ట్ చేస్తారు. మీకు రీయూనియన్ అయితే 100% ఉంటుంది. మళ్ళీ కొత్తగా వర్క్ స్టార్ట్ చేయటం, ఈరోజు కొత్తగా మాట్లాడటం చాలా కొత్తగా ఉంటుంది మీ రిలేషన్లో. ఓకేనా? మీరు వర్క్ విషయం కోసం కూడా వెయిట్ చేస్తున్నారు కదా, ఆ వర్క్ విషయం కూడా సక్సెస్ అవుతుంది. ఓకే, 1 సెకండ్ అండి, 1 సెకండ్. సారీ అండి, ఒకసారి క్లారిఫికేషన్ చేద్దాం. ఓకేనా? వేరే వాళ్ళు వచ్చారు అందుకని. సో నైస్, సూపర్, ఎస్, ఎక్సలెంట్. చెప్పాను కదా, మీకు ఆఫర్ కానీ, మీ పర్సన్ కానీ, వాటెవర్ ఏదైనా సరే మీరు వదులుకున్నా, మిస్ చేసుకున్నా, ఆ విషయంలో కూడా మీకు విక్టరీ వస్తుంది. ఆ విషయంలో మీకు విక్టరీ వస్తుంది. మళ్ళీ తిరిగి వాళ్ళు రాబోతున్నారు. ఆ విషయంలో, వర్క్ విషయంలో కూడా మళ్ళీ గ్రో చేయబోతున్నారు, విక్టరీ సాధించబోతున్నారు. సడన్గా సైలెంట్ అయిపోయి మీ దగ్గర నుంచి దూరంగా ఉన్న ఆ పర్సన్ మళ్ళీ రాబోతున్నారని చెప్పాను కదా, చిన్న పర్సన్ అని చెప్పాను. మోస్ట్లీ మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు. ఆ బడన్గా ఉంది, అందులో నుంచి పారిపోవాలని చూస్తున్నారు, ఆ బడన్లో నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నారు, గ్రో చేయాలనుకుంటున్నారు. ఇక్కడ వర్క్ మొదలు పెట్టారు, దాని విషయంలో గ్రో చేయాలనుకుంటున్నారు. ఎనివే సూపర్ వచ్చింది. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని కింద అఫర్మేషన్ రాయండి. వర్క్, పర్సన్, వాట్ ఎవర్, ఎవరికి ఇది రెజనేట్ అవుతుందో వాళ్ళకైతే చెప్తున్నాను కదా, కంగ్రాట్స్. చాలా చాలా బాగుంది. హోప్స్ వదిలేసుకుని, రిలేషన్ పట్ల హోప్స్ వదిలేసుకున్న వాళ్ళు, ఇక ఇది జరగదు అనుకున్న వాళ్ళకి ఒక స్టెప్, బేబీ స్టెప్ పడబోతుంది. వర్క్ విషయంలో కూడా అది నా దాకా రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఆ వర్క్ మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటే రాబోతుంది. ఇస్ ట్రూ. శ్రీమాత్రే నమః. అమ్మ వారాహి అమ్మ, చూస్తున్న మా వ్యూవర్స్కి మంచి జరగాలి తల్లి. అమ్మ అడగటం, ఇవ్వకపోవటమా సక్సెస్. ట్రస్ట్, నమ్మండి. సూపర్ అబ్బా. బాధపడకండి, ఆలోచించకండి,
మీరు జరగదు అనుకున్నది జరుగుతుంది. ఓకేనా? మీకు జరగదు అనుకున్నది 100% జరుగుతుంది. ఎస్, సక్సెస్, ట్రస్ట్. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. నీడీ పీపుల్స్కి హెల్ప్ చేయండి. పెట్స్కి ఏదైనా గ్రాసరీ తినిపించండి. ఎవరికైనా వాటర్ బాటిల్స్ పంపించండి. ఓకే? ఎస్ ఎస్. ఇటు చూడండి ఎంత బాగుందో ఈరోజు, ఎంత పాజిటివ్గా ఉందో నాకు కూడా. ఎస్ ఎస్. 100% మీకు సక్సెస్ అవుతుంది. మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా, మీ పర్సన్కి మీరు దూరంగా ఉన్నా, మీరు ఒక స్టెప్ తీసుకోవాలనుకున్నా, వాళ్ళు ఒక స్టెప్ తీసుకోవాలనుకున్నా, ఎనీవే అది సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతుంది. వర్క్ విషయంలో కూడా సక్సెస్ అవుతుంది 100%. ఈ రోజైతే మీకు చాలా చాలా పాజిటివ్గా ఉండబోతుందండి. ఆ వారాహి అమ్మకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయండి. ఆ వారాహి అమ్మ ఆశీర్వాదం ఎల్లవేళలా మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.